ఇచ్చేసినటువంటి పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు ముఖ్యులు, వేదిక ముందున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న మీ అందరికీ నమస్కారం. ఈరోజు మాచర్లవారిపాలెం రావడం నా అదృష్టం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రోడ్డు నన్ను కేశవన్న అడగలేదు, గోవర్ధన్ రెడ్డి గారు అడగలేదు. కేశవన్న కొడుకు అమృతేష్ అడిగాడు ఈ రోడ్డు. మా ఊరికి రోడ్డుకి మీరు మీ ఎంపీ ల్యాడ్స్లో చేయండి అన్నా. వెంటనే ఆ రోజే ఎస్టిమేట్ వేసి ఎంత అవుతుందో చెప్పండి, నేను నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇస్తానని చెప్పి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పుడే సుధీర్ కూడా చెప్పాడు. మీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక్క క్షణం కూడా నిద్రపోవడం, ఇంకా పని అంటే ఎవరినైనా వదిలిపెట్టడం. ఇప్పుడే చెప్తున్నాడు, రోజు ఎక్కడ పనులు జరుగుతున్నాయో, ఎన్ని మీటర్లు ఈరోజు రోడ్డు వేసారో, కాంక్రీట్ రోడ్ అయితే బిటమిన్ రోడ్ అయితేమి, ఏ పనైనా ప్రతిరోజు ఫాలోఅప్ ఉంటుందని మీ మినిస్టర్ గారు గోవర్ధన్ రెడ్డి గారు కనుక్కొని వెనకబడి ఈ రోడ్డుని ఐ థింక్ 2 కిలోమీటర్స్ దాకా ఉన్నట్టుంది, ఇది ఫాలోఅప్ చేసి చాలా తొందరగా కూడా వేయించారు. ఇంకోటి చెప్పాలంటే, ఈ ఊరికి కూడా ఫస్ట్ టైం నేను రావడం. ఇప్పుడే చూస్తే ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు. నేను వినింది ఇప్పుడే కనుక్కుంటే గోవర్ధన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ మొత్తం సిమెంట్ రోడ్లు అని ఇప్పుడే అది కూడా విన్నాను. మీ అదృష్టం, మీ అందరి అదృష్టం. ఎటువంటి వ్యక్తి మీకు అసెంబ్లీ, నాకు తెలుగు సమస్య ఉంది, ఎనివే మీ అసెంబ్లీ ఎమ్మెల్యేగా మీకు ఉండడం చాలా అదృష్టం మీ అందరికీ. నేను ఒక్కటే చెప్పేది, మనందరం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలా, అదే విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీ అందరూ కూడా గెలిపించాలా అని నేను మీ అందరికి కూడా కోరుకుంటున్నాను. అట్నే కేశవన్న ఇప్పుడే వాళ్ళ కాలేజీ చూసాము, ఇప్పుడు ఓపెనింగ్ కూడా జరిగింది. ఆ మ్యాచింగ్ రాంది నేను గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరం కూడా ప్రయత్నం చేసి ఆ మ్యాచింగ్ గ్రాండ్ ఇప్పించేదానికి కూడా చూస్తాము. సో దట్ ఈ ఐటీఐ కానీ ఇంకోటి కానీ ఏదైనా మా సైడ్ నుంచి చేయగలిగింది చేసి దాన్ని మీకు ఐటీఐ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే వీళ్ళు ఇంత డబ్బు ఇచ్చి మీ అందరికి కూడా ఒక కాలేజ్ దగ్గరలో కాలేజీ రావడం మీ అదృష్టం. దీన్ని కూడా తీసుకురాగలిగితే ఇప్పుడే అన్న చెప్పినట్టు నెల్లూరుకి పోవాల్సిన అవసరం రాదు, ఇక్కడనే ఒక ఐటీఐ కూడా మీకు దగ్గరలో ఉంటుంది. సో ఈరోజు మీ గ్రామానికి రావడం చాలా ఆనందం. అందరికి కూడా నమస్కారం. తుపాకుల పోలమ్మ,
కృష్ణమ్మ, చెంచమ్మ, పాకం మొలకమ్మ, కసి నందాలమ్మ, కింద కూర్చోండి మీరు సార్